హలో! హాయ్ అండి. ఎలా ఉన్నారు? లాంగ్ వీడియోస్ పెట్టక చాలానే రోజులవుతుంది. రోజు అట్లనే అంటారు ప్రతి వీడియోలో అనేసి అనుకోకండి ప్లీజ్. ఇంకా బ్రితిరా వచ్చేసి యూట్యూబ్ వీడియోస్‌లో ఎక్కడ చూసిందో ఏందో కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇదే కావాలి మమ్మీ నాకు ఇదే చేసి అంటే, సరే ట్రై చేద్దాంలే నేను ఎప్పుడు చేయలేదు వస్తదో రాదో అన్నట్టే ట్రై చేస్తున్నాను. ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ కోసమే కొంచెం పెద్ద సైజు బంగాళాదుంప అయితే తెప్పించానన్నమాట. దాంతోనైతే పర్ఫెక్ట్‌గా మంచిగొస్తాయేమో అనేసి ఇంకా చిన్న చిన్నవి ఎప్పుడు కట్ చేద్దాంలే అనేసి పెద్ద సైజ్ అయితే తీసుకున్నాను. అదంతా పీల్ చేసేసి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఇంకా కచ్చివి రెడీ అన్నమాట. అసలు ఫస్ట్ టెన్షన్ పడ్డాను. వస్తదో రాదో నేను ఎప్పుడు ట్రై చేయలేదు. వద్దులే బ్రితినా అంటే బయట నుంచి తెప్పిస్తా అనంటే వద్దు నువ్వే చేయాలి అని చెప్పింది. ఇదొక్క ట్విస్ట్ రా నాయన, బయట నుంచి తినకు ఫుడ్ అని చెప్తేనేమో తింటది. ఇదొక్కటి బయట నుంచి తెప్పిస్తానే అంటే ఆహా బయటది వద్దంటుంది. ఉల్టా ఆపోజిట్ ఉంటారు కదా పిల్లలైతే. ఇంకా మీ ఇంట్లో కూడా అంతేనా కామెంట్ చేయండి. అయితే నేనైతే ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ లైన్స్ ఉంటాయి కదా అట్లనే సేమ్ అలానే ఉండాలని సేమ్ అట్లనే కట్ చేస్తున్నాను ఇక్కడ. నిజంగా పిల్లలు బయటవి తినకండ్రా అంటే అవే కావాలంటారు. ఇది ఒక్కసారికి బయట నుంచి తెప్పిస్తానే అంటే నా గుండె ఆగిపోయేంత పని చేసింది. నాకైతే డౌట్ ఇది లాస్ట్ వరకు వచ్చే వరకు ఆ టేస్ట్ వస్తదా రాదా అన్నట్టు. ఇంకా ట్రై చేద్దాంలే ఇంకా ట్రై చేస్తూ ఉంటేనే కదా నేర్చుకునేది అన్నట్టు ఇంకా ట్రై చేస్తున్నాను. అయినా కొంచెం మెల్లిమెల్లిగా చేస్తా పోతే మనం అన్నీ నేర్చుకుంటామండి. కాకపోతే మనం ముందు భయపడతాం అన్నమాట. వస్తదో రాదో ఎందుకులే ఇదంతా సఫర్ అవ్వడం అనేసి ముందుగానే ఆలోచించేస్తాం కాబట్టి అక్కడనే ఉండిపోతాం అన్నమాట. అలా కాకుండా ఏదైనా సరే నాతోనవుతుంది నేనెందుకు చేయలేను అన్నట్టు మొండిపట్టు పట్టారే అనుకోండి, ఇంకేముంది మనం చేసేస్తాం ఇంక అంతే. సరే ఇది ఎలా వచ్చింది ఏందనేది లాస్ట్ వరకు అయితే చూడండి. మధ్యలో అయితే వీడియో స్కిప్ చేయకండి. ఇలా లైన్స్ కట్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలో వేసేసుకొని ఒక 50% అయితే బాయిల్ చేసుకోవాలి. 50% అన్నమాట. 50% బాయిల్ చేసుకున్న తర్వాత అయితే ఇంకా వడగట్టుకొని మనం కొద్దిసేపు గాల్లో అయితే ఆరబెట్టుకోవాలి అన్నమాట. కొంచెం తడి అనేది లేకుండా కొంచెం మంచిగా ఆరబెట్టుకుంటే కొంచెం డీప్ ఫ్రై చేయడానికి బాగుంటుంది. కొంచెం తొందరగా ఆరాలి అంటే ఇంకా వైట్ క్లాత్ తీసుకొని దాని మీద ఇలా పరుచుకొని దాని మీద నుంచి మళ్ళీ క్లాత్తోని ఇలా మంచిగా కొంచెం తూడ్చినట్టు స్ప్రెడ్ చేస్తే బాగుంటుంది. అది కూడా గట్టిగా తూడ్చామే అనుకోండి ఇక అన్నీ విరిగిపోతాయి అన్నమాట. ఆల్రెడీ నావి సగం సగం విరిగిపోయినాయి. ఇంకా మా బ్రిత్ర అయితే వీడియోలో ఎలా చూసిందో అలానే కావాలని చెప్పిందన్నమాట. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ కొంచెం ఆరాక కొంచెం ఒక కడాయి తీసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పోసేసుకోండి. నాకు ఇలాంటి డీప్ ఫ్రైస్ చేయాలంటే అస్సలు ఇష్టం ఉండదు. నేను ఈ డీప్ ఫ్రై ఐటమ్స్ తినొద్దని ఈ మధ్య పూరి కూడా మానేసాము. పూరి అంటే ఇంట్లో అందరికి ఇష్టము, కాకపోతే ఈ డీప్ ఫ్రై ఐటమ్స్ వద్దు మనకు అన్నట్టు కొంచెం దూరం ఉంచుతున్నాను. ఇంకా మా బ్రిత్ర ఎటు పోయి వాటి దగ్గరికే తీసుకొస్తుంది అన్నమాట. ఎంతైనా పిల్లలకి ఆయిల్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. అసలు మనకే ఎంతో ఇష్టం అన్నమాట, ఇంకా వాళ్ళకి ఎంత చెప్పండి. ఇలా 50% అయితే డీప్ ఫ్రై చేసుకొని పక్కన తీసి మళ్ళీ ఇంకోసారి కడాయిలోకి వేసి ఇంకో 50% ఫ్రై చేసుకుంటే ఇలా అవుతుందన్నమాట. నిజం చెప్పాలంటే నాకైతే టేస్ట్ అస్సలు మంచిగా అనిపించలేదు. మా బ్రదర్కి మాత్రం ఫుల్ నచ్చిందన్నమాట. అండ్ ఐ హోప్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్. బాయ్.